నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. రాబోయే 7 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో వర్షాలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ములుగు, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. భారత ప్రభుత్వం సాయుధ రైతాంగ పోరాటాన్ని హైదరాబాద్ లిబరేషన్ మూవ్మెంట్ గా గుర్తించి ప్రత్యేక నిబంధనలతో 7,000 మందికి పెన్షన్ అందించిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అదే విధానాన్ని అధ్యయనం చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వివిధ సంఘాల సిఫారసులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కోసం ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనకు మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సోమాజిగూడలోని లోక్ భవన్ ముట్టడికి విద్యార్థులు బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆమె కూతురు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కోసం అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేసిన ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉన్నారు.